ఈ వార్త అయితే కొంచెం ఆందోళనకరంగా అనిపించింది. అడ్వాన్స్ అప్పు కోసం కేంద్రానికి స్టేట్ రిక్వెస్ట్ అంట. మనం చూసిండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇది బంగారు తెలంగాణ, మిగులు తెలంగాణ, నిధుల తెలంగాణ అన్నటువంటి మాట వినిపించిండే. కానీ 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలైందని కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది, విమర్శలు చేస్తోంది. ఇక హామీలు కూడా మస్తు ఇచ్చింది, 6 గ్యారంటీలు. అంటే ఖజానా ఇంకా నిండు ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఖాళీగా అయినా తెలంగాణను చూసి పరిశాన్ అవుతుంది అనేటువంటిది కొన్ని విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రభుత్వం మీద కూడా. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అప్పులకు ప్రతి నెల 6,000 కోట్ల కిస్తులు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందంట. 6,000 కోట్ల కిస్తులు ప్రతి మంత్ కట్టాలంట ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకి. అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 72,000 కోట్ల రూపాయలు మనం అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. 72,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ మన తెలంగాణ బడ్జెట్లో ఆల్మోస్ట్ 50-60% అప్పుల మీదనే అన్నట్టు. అంటే డెవలప్ చేసేటువంటి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూనే వాటికి కావాల్సిన నిధుల్ని సమకూరుస్తూనే మళ్ళీ ఈ అప్పుని కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే డిసెంబర్లో అదనపు రుణం కోసం కేంద్రానికి రిక్వెస్ట్ అయితే పెట్టిందంట. అప్పుల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు కూడా చేస్తుందంట. ఇప్పటికే 35,000 కోట్ల రుణాలు, మరో 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేటువంటి ఛాన్స్ కూడా ఉందంట ఇక ప్రభుత్వం అన్నటువంటిది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తీసుకోవాల్సిన అప్పులను ముందుగానే సమీకరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం లెటర్ కూడా పెట్టిందంట. ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అప్పులు చేసేందుకు కూడా ఇక ప్రభుత్వం అయితే రెడీ అవుతుందన్నటువంటిది ఇక తెలుస్తోంది. మొత్తం మీద ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ మిత్తిలు కిస్తులు కంపల్సరీ కట్టాల్సినటువంటివి, అవి కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారింది అన్నటువంటిది అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ అప్పుల రాష్ట్రాన్ని ఇంకెట్లా నడుపుతారో.